హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎడిటోరియల్ లెర్నింగ్ ఛానల్. చాలామంది కూడా స్టూడెంట్స్ ఏపీ ఈసెట్ 2026కి సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అసలు వస్తాయా రాదా, అసలు ఎందుకు రావడం లేదు, ఈ రిజల్ట్స్ ఎందుకు ఎంత డిలే అవుతుందని చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు. బోత్ మనకి స్టూడెంట్స్ అండ్ అలాగే పేరెంట్స్ కూడా అయితే దీనికి సంబంధించి టెన్షన్ అయితే పడుతున్నారు. అసలు ముందుగా మనకి షెడ్యూల్ ప్రకారం అలాట్మెంట్ అనేది ఈ నెల 20నే రావాల్సింది. కాకపోతే అది మనకి 24న పోస్ట్ చేసి 6 పీఎం అన్నారు. దాని తర్వాత 27 తారీఖు 6 పీఎం అన్నారు. దాని తర్వాత 28 తారీఖు 8 పీఎం అన్నారు. ఇక్కడ 28 తారీఖు అయిపోయింది. అలాగే 8 పీఎం అయిపోయింది. ఇక్కడ మనకి 29 తారీఖు 10 ఏఎం కూడా అయిపోయింది. ఇంతవరకు మనకి రిజల్ట్స్‌కి సంబంధించి అప్డేటే రాలేదు. అసలు రిజల్ట్స్ కూడా రిలీజ్ కాలేదు. దీనికి సంబంధించి స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా అయితే టెన్షన్ పడుతున్నారు. అసలు ఎందుకు రావట్లేదని. ఇక్కడ మీరు చూసుకుంటే ఈసారి మనకి ఆన్‌లైన్ సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి ఏపీ సీఎఫ్ఎస్ఎస్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు మనకు చూసుకుంటే ఏపీ ఆన్‌లైన్‌కైతే ఈ యొక్క ఆన్‌లైన్ సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. ఇప్పుడు అది చేంజ్ చేస్తూ మనకి ఏపీ సీఎఫ్ఎస్ఎస్‌కి అయితే ఇచ్చారు. దీనివల్ల మనకి టెక్నికల్ ఇష్యూస్ అయితే రావడం జరిగింది. ఈ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా మనకు ప్రాసెస్‌లో డిలే అయినట్లయితే తెలుస్తుంది. అందుకే మనకి అఫీషియల్స్, అధికారులు కూడా టుడే లేదా టుమారో అంటూ మనకు అప్డేట్ ఇస్తున్నా కూడా ఇప్పటివరకు మనకు అఫీషియల్‌గా రిజల్ట్ అయితే రిలీజ్ కాలేదు. దీనికి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ కావచ్చు అనంటే టెక్నికల్ ఇష్యూస్ కంప్లీట్ అయిన వెంటనే మనకి సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనకున్న సిట్యుయేషన్స్‌ని బట్టి చూస్తే మనకి వస్తే ఈరోజు లేదా మనకు ఒక 3 డేస్ లోపు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీరు అఫీషియల్ అప్డేట్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అంటే మీ అఫీషియల్ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేస్తూ ఉండండి. అక్కడ మీకు స్క్రోల్ బార్‌లో కానీ లేదా మీకు లాగిన్ అయిన తర్వాత మీకు అప్డేట్ అయితే తెలుస్తుంది. రిజల్ట్స్ వచ్చాయా లేదా అనేది సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి. ఈ యొక్క అప్డేట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.